హాయ్ అండి. ఇవాళ నేను చేయబోయే కూర ఏంటంటే కూర కాదు, ఫ్రై అన్నమాట. దొండకాయ ఫ్రై ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. కావలసిన పదార్థాలు: దొండకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఒక 5 స్పూన్లు ఆయిల్ పోసుకుందాము. తాలింపు గింజలు, శనగపప్పు వేస్తున్నాను. ఎందుకంటే తాలింపులో ఫ్రైలో బాగుంటుంది అనమాట శనగపప్పు, నాకు ఇష్టము. వెన్నిమిర్చి వేస్తున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు కలుపుకుందాము. వేగాయి. దొండకాయ ముక్కలు వేసుకుందాము. చూసారు కదండి, మూత పెట్టుకుందాము. A few moments later. మూత తీసుకొని కలుపుకుందాము. చూడండి, కొద్దిగా పల్లీలు. దొండకాయ పల్లీల వేపుడు అండి, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పల్లీలు ముందుగా వేసుకుంటే గనక మాడిపోతాయి. పల్లీలు దొండకాయతో పాటు వేగుతాయి అన్నమాట. ముందుగా వేసుకున్నాం అనుకోండి బాగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. A few moments later. ఓకే, మూత తీసుకొని కలుపుకుందాము. చూడు, పల్లీలు కూడా వేగిపోతున్నాయి. ఇవన్నీ మంచిగా దూరగా వేగాలి. మూత పెట్టేసుకుందాము. A few moments later. ఒక మూత తీసుకొని చూద్దాము. చూడండి, చక్కగా వేగుతున్నాయి. మాడొద్దండి, మాడితే బాగుండదు. ఉప్పేసుకున్నాక కలుపుకుందాము. ఇంకొక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గనిద్దాము. A few moments later. ఓకే, మూత తీసుకొని చూద్దాము. పల్లీలు కూడా చూడండి వేగిపోయాయి. మనం ఫస్ట్లో వేసుకుంటే కనుక మాడిపోతాయి. వేగిపోయాయి దొండకాయ ముక్కలు. ఇదిగోండి పసుపు, చూడండి ఒక స్పూను కారం వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. చూసారు కండి, దొండకాయ పల్లీలు వేపుడు రెడీ. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను.